తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంక్రాంతికి డిలే కారణం ఏంటి? నేను చెప్తాను. అది సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది, నాకు ఇంజురీ అయింది. నాకు ఇంజురీ అయ్యి కొంచెం దానికి 3 months to 4 months కూడా దొబ్బింది. మే 9th అనుకున్నాం, మళ్ళీ కాల్ ఇంజురీ అయింది. ఇక తర్వాత వదిలే. August 27th మాత్రం నేను పుష్ చేశాను. యాక్చువల్లీ మిగతా 2 సార్ అంటున్నారు కానీ వర్క్ సైడ్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళింది. కానీ August 27th మాత్రం నేను పుష్ చేశాను. ఏజ్ అయినా మన మంచికి ఓకే కరెక్ట్. ఎందుకంటే ఎలాగో ఎక్కుతున్నారు, ఇంకెందుకు ఎక్కించుకుంటాం. ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి చేయక్కర్లే కదా, 75th ఫిల్మ్ కదా అది. అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంతా చేసి ఎక్కుకుంటారు అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే. అందుకంటే ఏం లేదు ఇక్కడ. కానీ మధ్యలో ఆశలు అమ్మి దుబాయ్ వెళ్ళడం టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా, మళ్ళీ ఆశలు కొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే దుబాయ్లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా. ఆ రోజు సార్ చూసాను దుబాయ్ సీన్ పోస్టర్ గా వేసారు. అది నేను యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడ ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడ ఉన్నా. అది ఫార్వర్డ్ చేసింది ఫస్ట్ ఎవరు చెప్పినా మావాడు మాదన్నాడు అది చేసాడు. సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాము ఏమని ఉండదు కళ్యాణ్ ఏమి. కానీ ఎదురెళ్ళక్కర్లేదు కదా నెగిటివిటీ ఊరికి. ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేశారు, ఏదో బయట సినిమాకి దొరికాము, సో వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమే ఫేస్ లేదంత కదా ఫైట్. మనం ఎందుకు ఫైట్ చేసి ఏంది తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది, పోస్ట్ పోన్ చేశాను అనేది. లేదన్నా మనం నెక్స్ట్ అన్నీ బాగుంటాయి కరెక్ట్ అంతే. అని లాస్ట్ మాస్ జాతర వస్తుంది, సినిమా రిలీజ్ అన్ని కన్ఫర్మ్. ఇక్కడ ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్. ఇప్పుడే లైవ్ లో చెప్పేస్తున్నాను, దాంట్లో ఏ డిస్కషన్ లేదు. సూపర్ డన్ అన్న. అయితే నువ్వు సినిమా ఇప్పుడు మొదలు పెడుతున్నావు చెప్తారు, మీరు చెప్పండి అన్న, నేను వెయిటింగ్. ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత చేద్దాం. పెళ్లిది ఎలాగో అది జరుగుతుంది వంశీ అన్న బ్లెస్సింగ్స్ తోటి. ఎవరన్నా ఇంటనే తప్పుగా అనుకుంటారు వంశీ అన్న బ్లెస్సింగ్స్ తో పెళ్లి అదే కదన్నా, లేకపోతే సినిమా అయింది మనం ఎక్కడ ఉంటాం అన్న. మీరు చెప్పేది నన్ను ఒకసారి నెక్స్ట్ టైటిల్ చెప్పొచ్చా? వద్దు సరే సినిమా అనౌన్స్మెంట్ అది మీరు టైటిల్ ఫిక్స్ చేస్తావా? అదేలా చెప్తాం, దానికి ఈవెంట్ వేరే ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన భాను భోగవరపు గారి డైరెక్షన్లో మాస్ జాతర అన్న ఈసారి కొడుతున్నాం అంతే ఫిక్స్. థ్యాంక్ యూ.